బలవంతుండ నాకేమని బలువరుతో నిగ్రహించి పలుకుటమేలా. బలవంతమైన సర్పము చలచీమల చిక్కం చేత సావద సుమతి. ఇది సుమతి శతకం పద్యం. అంటే బలవంతుడు అని నువ్వు విర్రవీగుతుంటే సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ ప్రొటెక్ట్ ఇది డెమోక్రసీనా అని అనిపించింది. ఆడపిల్లలపై లాఠీ చార్జీ, అడ్డొచ్చినోడిని చావగొడతానికి బెదిరింపులు, దమ్ముంటే ముందుకు రా అని సవాళ్ళ విసిరి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈరోజు చిన్న పిల్లలతో పాటు పెద్ద మహిళల వరకు మోదీజీకి ఒక సవాల్ విసురుతున్నారు. మోదీజీ, మేము వేసుకున్న డైపర్ లీక్ అవ్వడమే చాలా కష్టంగా ఉంది, కానీ మీ యూజీసీ లీక్ ఎంత ప్రవాహంగా కనిపిస్తుందో అర్థమవుతుంది. మోదీజీకి నేను ఈరోజు అడుగుతున్నా, ధర్మేంద్ర ప్రధాన్ని నేను రిజైన్ చేయమంటున్నా. ఇది నా నోట పలికిన మాటల కాదు, చిన్న పిల్ల నుండి పెద్ద మహిళల వరకు ఈరోజు జంతర్ మంతర్ ఢిల్లీలో మండిపోతున్న యువ రక్తం. ఎందుకంటే అసలు వీళ్ళు పోలీసుల డెమోక్రసీ బతికే ఉందా అనేటట్టు వీళ్ళు వ్యవహరించిన తీరు చూస్తే చండాలంగా ఉంది. ఎంతో మంది ఆడపిల్లలు, ఎంతో మంది ఆవేదన, ఎన్నో రోజుల కష్టం. ఢిల్లీలో రగులుతున్న మంటలు ఇంకా ఆరాలంటే మీరు ఎంతమంది పోలీసులు తేవాలో ఆలోచించుకోండి. మా యువ రక్తానికి కనీసం ప్రశ్నించే హక్కు లేదా? ప్రధాని నరేంద్ర మోదీ గారు, మీకు నేను అడుగుతున్నా, యువ రక్తంలో యువతనం ఇంకా చచ్చిపోలేదు. సిజేపి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక పద్యం, ఆ పద్యంలో ఉన్నట్టుగా మీరు ఎంత బలవంతులు కావచ్చు. ఈరోజు నీట్ పేపర్ లీక్ అయింది, రేపొద్దున్న ఒక కానిస్టేబుల్ పేపర్ కానీ, ఒక ఐఏఎస్ పేపర్ కానీ, ఒక ఐపీఎస్ పేపర్ కానీ లీక్ అవ్వదని మీరు మాకు హామీ ఇవ్వగలరా అని నేను అడుగుతున్నా. ఈ జంతర్ మంతర్ ప్రాజెక్ట్లో వీళ్ళు కోరుకున్నది ఒకటే, సోనం వాంగ్చుక్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. 20 days ఆఫ్ హంగర్ స్ట్రైక్, 20 రోజుల పాటు తిండి నిద్ర ఏమీ లేకుండా జంతర్ మంతర్ స్ట్రీట్లో పడుకుంటూ లేస్తూ నేను మీకోసం ఉన్నానని నిలబడుతూ ఈ రోజు వరకు కూడా ఆయన హంగర్ స్ట్రైక్ కొనసాగిస్తున్నారు. నా నిరాశని నేను కొనసాగిస్తా, గవర్నమెంట్ ఎందుకు ఇక్కడికి వచ్చి కనీసం కూడా మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నిస్తుంటే ఆయన్ని చేసిన పరిస్థితి ఏంటో తెలుసా? స్ట్రైక్ చేసినందుకు, మూమెంట్స్ని రెచ్చగొట్టినందుకు, యువతని మీ కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చేసేందుకు మిమ్మల్ని మేము అరెస్ట్ చేసాం. సిజేపీ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఇక్కడ సోనం వాంగ్చుక్ని హీరో చేయడం, లేకపోతే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని తెచ్చి మూమెంట్ని జనరేట్ చేయడం కాదు. సిజేపీ పార్టీ యొక్క మెయిన్ ఉద్దేశం కేవలం నీట్ పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేసి మళ్ళీ ఇక పైన ఇలాంటివి జరగకుండా మళ్ళీ మంచి రోజులు వస్తాయని నమ్మడమే ఈ సిజేపీ యొక్క మెయిన్ ఉద్దేశం. నేను అడుగుతున్నా, ఏ ప్రశ్నిస్తే మీ పదవులు పోతాయన్న భయమా? ఓటు కోసం ఇంటికి వస్తారుగా, అప్పుడు చెప్తాం మా సమాధానం. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి.